Dear viewers, welcome to World History class. Today we are going to discuss about Nazism in Germany, రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్. ఈరోజు మనం ప్రపంచ చరిత్రలో భాగంగా జర్మనీలో నాజిజం వృద్ధి, అలాగే అడాల్ఫ్ హిట్లర్ ఉన్నతి మరియు పతనం గురించి చర్చించుకుందాం. జర్మనీలో నాజిజం ఆవిర్భవించడానికి అనేక కారకాలు దోహదం చేశాయి. వీటిలో మొదటి ప్రపంచ యుద్ధం, 1919లో కుదుర్చుకున్న వర్సైల్ సంధి, జర్మనీ వైమర్ రిపబ్లిక్ వైఫల్యం, జర్మనీ దేశ ఆర్థిక పరిస్థితులు, తత్వవేత్తల బోధనలు, జర్మనీ రాజకీయ పరిస్థితులు, యూదులపై వ్యతిరేకత, జాత్యహంకారము, హిట్లర్ వ్యక్తిత్వము ఇలాంటి అంశాలు జర్మనీలో నాజిజం ఆవిర్భవించి వృద్ధి చెందడానికి కారకాలుగా దోహదపడ్డాయి. 1918లో జాతీయ సోషలిస్ట్ పార్టీని డ్రైక్సర్ స్థాపించాడు. 1919లో హిట్లర్ ఆ పార్టీలో చేరి ఆ పార్టీకి జవజీవాలు చేపించి పార్టీని పటిష్టవంతం చేశాడు. నాజీ అనే పదం జాతీయ సోషలిస్ట్ అనే పదానికి హ్రస్వరూపంగా చెప్పవచ్చు. నాజీ నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ. డ్రైక్టర్స్ మితవాది స్థాపించిన ఈ పార్టీని 1919లో హిట్లర్ కైవసం చేసుకుని ఆ పార్టీని ఉన్నత స్థాయిలో నిలబెట్టాడు. నాజిజం జర్మనీలో ఉద్భవించడానికి ప్రధానమైన కారణం మొదటి ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమి చెంది లక్షలాది సైన్యము అలాగే ప్రజలు మరణించడం జరిగింది. ఈ ప్రాణ నష్టానికి అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో నష్టపోయిన అంశాలు తిరిగి పొందడానికి గట్టి ప్రభుత్వం కావాలని జర్మన్లలో నాజీ పార్టీ నూరిపోసింది. అలాగే 1919లో వర్సైల్ సంధి ఏకపక్ష అవమానకర సంధిగా జర్మన్లలో ఒక అవమానకరమైన భావాలు, ప్రతీకారకాంక్ష భావాలను నాజీ పార్టీ రెచ్చగొట్టింది. ఈ వర్సైల్ సంధి వల్ల ఆర్థికంగా, రాజకీయంగా జర్మనీ నష్టపోయిందని, ఈ నష్ట పరిహారంగా ప్రతీకారం తీర్చుకోవాలనే అంశాలను నాజీ పార్టీ జర్మన్లో రగిలించింది. అలాగే అప్పటి వైమర్ రిపబ్లిక్ వైఫల్యం చెందడం. ఓహెన్జోలరన్ వంశం అంతమైన తరువాత ఫ్రెడరిక్ ఏబర్ట్ మొదటి రిపబ్లిక్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ మొదటి రిపబ్లిక్ అధ్యక్షుడిగా ఉన్న ఏబర్ట్ అలాగే హిండెన్బర్గ్ కృషి అంత సంతృప్తికరంగా లేదు. నష్టపరిహారం తగ్గించడంలో, అలాగే జర్మనీ ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించడంలో, నిరుద్యోగాన్ని తగ్గించడంలో వీరు విఫలమయ్యారు. జాతీయవాదులు, కమ్యూనిస్టులు, రిపబ్లిక్లు వీరిని తీవ్రంగా విమర్శించడం జరిగింది. వైమర్ రిపబ్లిక్ ఒక దేశద్రోహ పార్టీగా హిట్లర్ అభివర్ణించడం జరిగింది. అలాగే నాటి జర్మనీ ఆర్థిక పరిస్థితులు కూడా నాజీ పార్టీ ఆవిర్భవించి వృద్ధి చెందడానికి కారణం చూపించాయి. 1929లో ఆర్థిక మాంద్యం జర్మనీ ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా మార్చివేసింది. అనేక ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. లక్షలాది మంది నిరుద్యోగులుగా మారారు. ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక గట్టి ప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే నాజీ ప్రభుత్వం ఉండాలని నాజీ పార్టీ నూరిపోసింది. అలాగే తత్వవేత్తల పాత్ర. హెగెల్, నిషి, టీట్స్, చాంబర్లిన్ తత్వవేత్తలు నాజీ భావాలను రెచ్చగొట్టారు. రాజ్యం భూమిపై దేవుని యాత్రాస్థలమని హెగెల్ చెప్పారు. రాజ్యం కోసం వ్యక్తి కానీ వ్యక్తి కోసం రాజ్యం కాదు అని చెప్పడం జరిగింది. అలాగే నీషే సూపర్ మ్యాన్ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం జరిగింది. రాజ్యంలో అన్ని సంస్థలు, వ్యక్తులు ఈ సూపర్ మ్యాన్ కింద ఉండాలని నాజీ సిద్ధాంతాలే పరోక్షంగా ప్రచారం చేయడం జరిగింది. హిట్లర్ యొక్క వాక్ పటిమ అలాగే అతని యొక్క వాక్ చాతుర్యం కూడా ప్రజలను అలాగే ఈ తత్వవేత్తల భావాలను మిళితం చేసి నాజీ పార్టీ ఆవిర్భవించడానికి, వృద్ధి చెందడానికి కారణమయ్యాయి. ఇక నాటి రాజకీయ పరిస్థితులు జర్మనీలో చూస్తే 1919లో వైమర్ రిపబ్లిక్ వివిధ రాజకీయ పార్టీల మధ్య యుద్ధ రంగస్థలంగా మారింది. జాతీయవాదులు, కమ్యూనిస్టులు, డామినిస్టులు, సోషల్ డెమోక్రాట్స్ వారి మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చెందాయి. కమ్యూనిస్టులు సమ్మెలను రెచ్చగొట్టారు, తిరుగుబాట్లు ప్రోత్సహించారు. హిట్లర్ కమ్యూనిస్టులను రష్యాలకు బానిసలుగా చిత్రీకరించడం జరిగింది. ఇంకా యూదులపై వ్యతిరేకత కూడా నాజీ పార్టీ వృద్ధి చెందడానికి కారణమైంది. జర్మనీ ఆర్థిక వ్యవస్థ కీలక రంగాలైన వర్తక, వాణిజ్య, పరిశ్రమలు, బ్యాంకులు, ఫ్యాక్టరీలు యూదుల గుప్పెట్లో ఉండడం వల్ల, సంపద అంతా వారి చేతుల్లో ఉండడం వల్ల జర్మనీ ఆర్థిక వ్యవస్థ యూదుల దయాదాక్షిణ్యాలపై ఉందనే పరోక్ష ప్రచారం చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమికి యూదులే కారణమనే ప్రచారం కూడా చేయడం జరిగింది. అలాగే జాత్యహంకారం.
ప్రపంచాన్ని శాసించే జాతి జర్మనీ అని, స్వచ్ఛమైన జాతి అని, యూదులు జిప్సీలను తరిమివేయాలనే ప్రచారం చేయడం జరిగింది. అలాగే హిట్లర్ యొక్క వ్యక్తిత్వము, అతని వాక్చాతుర్యము, అతని యొక్క సిద్ధాంతాలు ప్రజలను ఈ నాజీ పార్టీ అభివృద్ధి చెందడానికి పరోక్షంగా దోహదపడ్డాయి. ఇక నాజిజం సిద్ధాంతాలను గమనిస్తే వ్యక్తి కంటే రాజ్యం ముఖ్యమని నాజిజం ప్రవచించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్మూలన చేయాలని సూచించింది. ఏకపక్ష నాజీ పార్టీ నియంతృత్వానికి అది మద్దతు ఇచ్చింది. వ్యక్తిగత ఆస్తికి అనుమతి ఇచ్చింది. అయితే వ్యక్తి రాజ్యం కోసం సమస్తము త్యాగం చేయాలని చెప్పింది. జర్మనీ అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలని తెలిపింది. వర్సైల్ సంధి నష్టాలను పూడ్చాలని అది ఈ నాజిజం సిద్ధాంతాల్లో భాగంగా చెప్పింది. తీవ్ర జాతీయతావాదాన్ని ప్రచారం చేసింది. అహింస, శాంతి సిద్ధాంతాలపై అపనమ్మకం ఉంది. జర్మనీని సైనికంగా శక్తివంత దేశంగా మార్చాలని సూచించింది. స్త్రీలను రాజకీయాల్లో లేకుండా వీరోచిత సంతానం కనాలని సూచించింది. ఇలా నాజీ పార్టీ సిద్ధాంతాలను గంభీరమైన ఉపన్యాసాలతో జర్మనీ ప్రజలను ఆకట్టుకున్నాడు. వారిని మంత్రముగ్ధులు చేశాడు. జర్మనీని తలెత్తుకుని పూర్వవైభవం రావడానికి పాలకునికి స్వయం అధికారాలు, పూర్తి అధికారాలు, సంపూర్ణ అధికారాలు ఉండాలని నాజీ పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. నాజీ పార్టీ ప్రజాస్వామ్య, కమ్యూనిస్ట్, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకమైనది. అలాగే వ్యక్తి హక్కులు, వ్యక్తి శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వకుండా రాజ్యానికి సర్వాధికారాలు ఉండాలని తెలిపింది. నాజీ పార్టీ గ్రేటర్ జర్మనీ ఏర్పాటు చేయాలని కలలు కనింది. హిట్లర్ స్థాపించిన థర్డ్ రీక్, మూడవ సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేయాలని సూచించింది. అలాగే ఇది యూదులకు పూర్తిగా వ్యతిరేకం. జర్మన్ జాతి ఆర్యజాతికి చెందిందని, యూదులు వారి వ్యతిరేకులని భావించడం జరిగింది. అలాగే నిరాయుధీకరణను ఇది సమర్థించలేదు. బలవంతుడే పాలకుడు అనే సూత్రాన్ని నమ్మింది. స్త్రీలు రాజకీయాల్లో పాల్గొనకూడదని సూచించింది. ధైర్య సాహసాలు ఉన్న పిల్లలను కనాలని, వారిని తీర్చిదిద్దాలని హిట్లర్ ఉద్ఘాటించడం జరిగింది. అలాగే శాంతి, అహింసలపై నాజీ పార్టీకి విశ్వాసం లేదు. వర్సైల్ సంధిలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడమే నాజిజం ముఖ్యమైన సిద్ధాంతంగా తెలపడం జరిగింది. ఇలా జర్మనీని సైనిక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దాలని, జర్మనీలు అహింస, శాంతి సిద్ధాంతాలపై నమ్మకం లేకుండా యుద్ధం అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని తెలిపాడు. తీవ్ర జాతీయతావాదాన్ని ప్రచారం చేశాడు. వర్సైల్ సంధిని ఉల్లంఘిస్తూ వాటి నష్టాలను త్వరలో వాటిని భర్తీ చేస్తానని జర్మన్లకు హామీ ఇవ్వడం జరిగింది. ఇతర దేశాలపై ఆధారపడకుండా జర్మనీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించాడు. ప్రజల వ్యక్తిగత ఆస్తిని కలిగి ఉండవచ్చు, ఆస్తిపాస్తులు జాతి ప్రయోజనాలకు భంగం కారాదని చెప్పాడు. ఉదారవాదం, సోషలిజం, కమ్యూనిజం, రాయలిజం ఇలాంటి భావాలను ఏకపక్ష నాజీ నియంతృత్వం కింద అణిగి తొక్కబడడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్మూలించడం జరిగింది. విద్య, పత్రికలు, రేడియో, ప్రచార సాధనాలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉంచడం జరిగింది. సమస్తము రాజ్యం యొక్క సర్వసత్తాధికారం కింద ప్రజలు సమస్త త్యాగాలు చేయాలని నాజిజం తెలపడం సంభవించింది. ఈ విధంగా నాజిజం సిద్ధాంతాలను అడాల్ఫ్ హిట్లర్ తన ప్రభుత్వ పాలనలో కొనసాగించడం జరిగింది. అడాల్ఫ్ హిట్లర్ 1889 ఏప్రిల్ 20న ఆస్ట్రియాలోని బ్రౌనే నందు ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించడం జరిగింది. ఇతను పెద్దగా విద్యాభ్యాసాన్ని అభ్యసించలేదు. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంలో మంచి ప్రతిభను కనపరిచాడు. అయితే వియన్నా చిత్రలేఖ సంస్థలో ప్రవేశించాలని ప్రయత్నించి విఫలమయ్యడం జరిగింది. ఆ తరువాత సైనికుడిగా పనిచేయడం జరిగింది. 1914 బవేరియా సైన్యంలో ఐరన్ క్రాస్ బిరుదును కూడా పొందడం జరిగింది. అయితే వైమర్ రిపబ్లిక్ను విమర్శించి తిరుగుబాటు చేసి జైలు శిక్షను అనుభవించడం జరిగింది. జైలు జీవితంలో ఉన్నప్పుడే మెయిన్ కాంఫ్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. 1925లో ఈ గ్రంథాన్ని నిషేధించడం జరిగింది. అయితే ఈ మైన్ కాంఫ్ నా పోరాటంలో హిట్లర్ భవిష్యత్తులో తాను చేయాలనుకున్న రాజకీయ కార్యాచరణంతా వ్యూహాత్మకంగా తెలపడం జరిగింది. మెయిన్ కాంఫ్ నాజీ పార్టీకి ఒక బైబిల్ లాంటిదని చెప్పవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఈ అడాల్ఫ్ హిట్లర్ సైనికుడిగా జర్మనీ యొక్క ఓటమిని కల్లారా చూడడం జరిగింది. అయితే జర్మనీ ఓడిపోవడానికి జర్మనీ సైనిక సంపత్తి కారణం కాదని, విదేశీయుల కుట్ర అని, ముఖ్యంగా యూదులు, కమ్యూనిస్టుల యొక్క కుట్ర అని
అతను నమ్మించడం జరిగింది. ఇదే భావాలను ప్రజల్లో కూడా అతను తన ఉపన్యాసాల ద్వారా తెలపడం జరిగింది. 1918లో జాతీయ సోషలిస్ట్ పార్టీని డ్రైక్సర్ స్థాపించాడు. 1919లో ఈ నాజీ పార్టీలో హిట్లర్ చేరి దీన్ని జవజీవాలు చేర్చి ఈ పార్టీని తిరుగులేని పార్టీగా జర్మనీలో చేయడం జరిగింది. నాజీ పార్టీ 1924 జర్మనీ ఎన్నికల్లో పాల్గొన్నది. పార్లమెంట్లో 32 సీట్లు మాత్రమే సాధించింది. 1928లో జరిగిన ఎన్నికల్లో తక్కువ సీట్లను పొందింది. 1930 ఎన్నికల్లో 60 లక్షల ఓట్లు పొంది అతిపెద్ద పార్టీగా నిలిచింది. 1932లో సోషల్ డెమోక్రాట్స్ హిట్లర్ మద్దతు కోసం అతనికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని హిట్లర్ తిరస్కరించడం జరిగింది. తిరిగి 1932 అధ్యక్ష ఎన్నికల్లో హిండెన్బర్గ్ వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 1932 జూలైలో జర్మనీ దిగువ సభకు జరిగిన ఎన్నికల్లో 607 స్థానాల్లో 230 స్థానాలను నాజీ పార్టీ కైవసం చేసుకున్నది. రిచ్ స్టాగ్లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. 1933లో స్కలైచర్కు వ్యతిరేకంగా వాన్ పాపెన్ హిట్లర్తో జతకట్టడంతో హిట్లర్ ఛాన్సలర్ కావడాడు. హిట్లర్ ఛాన్సలర్గా పదవి స్వీకారం పొందిన తర్వాత జర్మనీని రాజకీయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. జర్మనీ ఛాన్సలర్గా హిట్లర్ అధికారం స్వీకరించడం సమయంలో పార్లమెంట్ భవనానికి నిప్పు ఎవరో పెట్టారని ప్రచారం చేసి దీనికి కమ్యూనిస్టులే కారణమని ప్రచారం చేయడం జరిగింది. తర్వాత అన్ని పార్టీలను నిషేధించడం జరిగింది. వైమర్ రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది. ఎనేబిలింగ్ చట్టం అధికారంలో తెచ్చి ఎనేబిలింగ్ చట్టం ద్వారా హిట్లర్కు సంపూర్ణ నియంతృత్వ అధికారాలు సంక్రమించినట్లు చేయడం జరిగింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు కూడా రద్దు చేసి మొత్తం అధికారాలన్నీ ఇతను కైవసం చేసుకోవడం జరిగింది. 1934లో జర్మనీ అధ్యక్షుడు హిండెన్బర్గ్ మరణించడంతో అధ్యక్షుడు ఛాన్సలర్ 2 పదవీ బాధ్యతలను హిట్లర్ స్వీకరించడం జరిగింది. ఫ్యూరర్ ఏకైక నాయకుడిగా జర్మనీలో నిలచడం జరిగింది. మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ నిషేధించడం జరిగింది. సోషలిస్ట్, కమ్యూనిస్ట్, డెమోక్రటిక్ పార్టీలను రద్దు చేయడం జరిగింది. నూతన పార్టీల ఏర్పాటును రద్దు చేయడం జరిగింది. కేవలం నాజీ పార్టీ ఒక్కటే కొనసాగించాలని శాసించడం జరిగింది. అలాగే జర్మనీ రాష్ట్రాలు బర్వేరియా, ప్రష్యా స్థానిక స్వపరిపాలన రద్దు చేసి అన్ని అధికారాలను అతను కైవసం చేసుకోవడం జరిగింది. అడాల్ఫ్ హిట్లర్ స్టార్మ్ ట్రూప్స్ గోధుమ రంగు చొక్కా దళాన్ని, ఎలైట్ గార్డ్స్ నల్ల చొక్కా దళాన్ని ఏర్పాటు చేసి తన వ్యతిరేకులందరినీ పూర్తిగా నిర్మూలించడం జరిగింది. హిట్లర్ స్థాపించిన గెస్టపో అనే రహస్య పోలీస్ శాఖ వ్యక్తి స్వాతంత్రాన్ని పూర్తిగా నిర్మూలించి తన వ్యతిరేకులను ఒక్కొక్కరిని నిర్మూలించడానికి ఇది దోహదం పడింది. అలాగే నాజీ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో పూర్తిగా ప్రచారం చేయడం జరిగింది. నాజీ పార్టీ సిద్ధాంతాల ప్రచారం కోసం రేడియో, సినిమాలు, పత్రికలు, మీడియాను ఉపయోగించుకోవడం జరిగింది. వాటన్నిటినీ ప్రభుత్వ ఆధీనంలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. విద్యా సంస్థలన్నీ నాజిజం సిద్ధాంతాలని ప్రచారం చేయాలని తెలపడం జరిగింది. 20 సంవత్సరాల లోపల యువకులను హిట్లర్ యువసేన అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి వాటిలో నాజిజం సిద్ధాంతాలను ప్రచారం చేయడం జరిగింది. యూదులపై చర్యలు తీసుకోవడానికి 1935లో న్యూరంబర్గ్ శాసనాలు అమలు చేయడం జరిగింది. యూదులకు జర్మనీ పౌరసత్వాన్ని రద్దు చేయడం జరిగింది. యూదులకు యూదేతరుల మధ్య పెళ్లిళ్ళు రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా యూదులపై నిరంకుశ చర్యలు తీసుకోవడం జరిగింది. యూదులకు ప్రభుత్వం నుంచి వచ్చే నిరుద్యోగ బీమాను తిరస్కరించడం జరిగింది. వారు సహాయానికి అనర్హులని, యూదులు మోసగాళ్ళని ప్రచారం చేయడం జరిగింది. గ్యాస్ ఛాంబర్లో విషవాయువులు పెట్టి వేలకు వేల మంది యూదులను హత్య చేయడం జరిగింది. ఇంకా వ్యవసాయ సంస్కరణల విషయానికి వస్తే వ్యవసాయ క్షేత్రాలు ఏర్పరిచి ఏ పంటలు పండించాలి, వాటి ధరలు ఎంత అనేది నిర్ణయించడం జరిగింది. జర్మనీలో బీడు భూములను, బంజరు భూములను వ్యవసాయ క్షేత్రాలుగా మార్చడం జరిగింది. అలాగే పారిశ్రామిక రంగంలో హిట్లర్ ప్రణాళిక విధానాన్ని కొనసాగించడం జరిగింది. 1933-36 మధ్య మొదటి ప్రణాళికను అమలు చేయడం జరిగింది. ఆర్థిక స్వస్థత ఏర్పాటు చేయడం జరిగింది.
నిరుద్యోగం తొలగించడానికి ఈ ప్రణాళిక ఉద్దేశించబడింది. అలాగే ఆయుధ కర్మాగారాల్లో ఎంతో కార్మికులకు ఉపాధి కల్పించడం జరిగింది. ఎన్నో రకాల ప్రజా ఉపయోగ పనులను ఈ పరిశ్రమల్లో ఉద్దేశించడం జరిగింది. 1936లో నిరుద్యోగం 70 లక్షల నుంచి 15 లక్షలకు తగ్గింది. అలాగే రెండవ ప్రణాళిక 1936-39 మధ్య యుద్ధ సన్నద్ధతకు ఉద్దేశించబడింది. ఇతర దేశాల ఆంక్షలు తట్టుకునేటట్లు ముడి సరుకుల ఉత్పత్తిని పెంచడం జరిగింది. ఆయుధ కర్మాగారాలు ఇతర పరిశ్రమలకు పంపిణీ చేయడం జరిగింది. యుద్ధ పరిశ్రమలకు కావాల్సిన ప్రోత్సాహకాలు కల్పించడం జరిగింది. అలాగే ధరలు, విదేశీ మారక నిల్వలు అదుపులో ఉంచేటట్లు చేయడం జరిగింది. శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం జరిగింది. ఖరీదైన సింథటిక్ ఉత్పత్తులను, కృత్రిమ రబ్బర్ను ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ విధంగా పారిశ్రామిక ప్రగతికి అతను అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే 1933లో అన్ని కార్మిక సంఘాలకు, అన్ని యాజమాన్య సంఘాలను నిషేధించడం జరిగింది. కార్మికుల మధ్య ఏదైనా సమ్మెలు, లాకౌట్ ఇలాంటి ప్రక్రియలను నిషేధించడం జరిగింది. ప్రతి కర్మాగారానికి సొంత కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. అది కార్మిక వేతన వివాదాలను పరిష్కరించడానికి లేబర్ ట్రస్టీని నెలకొల్పడం జరిగింది. కార్మికులను అదుపులో ఉంచేందుకు లేబర్ ట్రస్టీకి అధికారాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పారిశ్రామిక రంగంలో అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం జరిగింది. నాజీలు జర్మనీలో మతరాహిత్యాన్ని ప్రచారం చేయడం జరిగింది. హిట్లర్ ఏకైక దేవుడుగా ప్రచారం చేయడం జరిగింది. బైబిల్ శిలువలను కూడా నిషేధించడం చేశారు. అసమ్మతివాదులను పూర్తిగా వివిధ రకాల క్రూరమైన హింసాత్మక చర్యల ద్వారా అణిచివేయడం జరిగింది. ఇక న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రజా కోర్టులు ఏర్పాటు చేసి దేశద్రోహులకు కఠిన శిక్షలు విధించాడు. ప్రజా కోర్టుల జడ్జిలందరినీ హిట్లర్ స్వయంగా నియమించేవాడు. దేశంలో అరాచక శక్తులను పసిగట్టడానికి గెస్టపో అనే రహస్య పోలీస్ శాఖను 1933లో స్థాపించాడు. చిత్రహింసల శిబిరాన్ని కూడా నెలకొల్పడం జరిగింది. ఇంకా విద్యారంగంలో పాఠ్య ప్రణాళిక పూర్తిగా మార్పు చేసి నాజీ సిద్ధాంతాలను ప్రచారం చేయడం జరిగింది. మాతృగడ్డ కోసం నెత్తురు చిందించడం సూత్రం ఆధారంగా చరిత్ర బోధనను చేయడం జరిగింది. నాజీల జాతి విచక్షణ సిద్ధాంతాలను, జర్మనీ గత వైభవాన్ని, సైనిక స్ఫూర్తిని పెంపొందించడం వంటి సూత్రాలను పాఠ్య ప్రణాళికలో పెట్టడం జరిగింది. ఇంకా విదేశాంగ విధానానికి వస్తే హిట్లర్ ముఖ్య ఆశయం వర్సైల్ సంధి షరతులను ఉల్లంఘించడమే. దాని కొరకు సైనిక వ్యవస్థను సమర్థవంతంగా తయారు చేయడానికి ఆయుధ సంపత్తిని, దాని ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆహారం కంటే ఆయుధాలు ముఖ్యమని అతని యుద్ధ మంత్రి గోరింగ్ పేర్కొనడం జరిగింది. గతంలో హిట్లర్ కన్నా ముందున్న వైమర్ రిపబ్లిక్ రష్యాతో, బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీలతో వివిధ ఒప్పందాలు చేసుకుంది. నానాజాతి సమితిలో సభ్యత్వాన్ని తీసుకుంది. అయితే హిట్లర్ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాంగ విధానంలో సమూల మార్పులు తీసుకురావడం జరిగింది. దురాక్రమణ విధానాలను పాటించడం జరిగింది. ఇలా హిట్లర్ విదేశాంగ విధానంలో ఆస్ట్రియాను ఆక్రమించడం, చెకోస్లోవేనియాను ఆక్రమించడం, డాంజింగ్ పట్టణాన్ని ఆక్రమించడం, స్పెయిన్ అంతర్యుద్ధంలో భాగస్వామ్యం వహించడం, రోమ్, బెర్లిన్, టోక్యో కూటమిని ఏర్పాటు చేయడం అన్నవి ముఖ్యమైన అంశాలుగా చెప్పవచ్చు. నాజీల విదేశాంగ విధానం జాతి విచక్షణ ప్రాతిపదికన రూపొందించింది. జర్మన్లు విస్తరించే ఆస్ట్రియా, చెకోస్లోవియా, పశ్చిమ ప్రాంతం, పోలిష్ కారిడార్ జర్మనీలదనే నమ్మకం వీరి విదేశాంగ విధానానికి ప్రధానమైన ఆధారం. వీటిని జర్మనీలో కలిపి రీకింగ్ స్పేస్, థర్డ్ రీక్, మూడవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని వారు భావించారు. నాజీల భూదాహానికి అనుకూల కళా ప్రదర్శనలను జియోపాలిటిక్స్ సంస్థ నిర్వహించింది. కార్ల్ హ్యూ ఫోషర్ అనే భూగోళ శాస్త్ర ఆచార్యుడు దీనికి ముఖ్య నాయకుడు. బ్రిటన్, ఫ్రాన్స్లు నశిస్తాయని, స్విట్జర్లాండ్, వాటికన్లు తప్ప చిన్న రాజ్యాలన్నీ అదృశ్యమవుతాయని, యురేషియాను జర్మనీ ఆధిపత్యంలో ఒక ప్రపంచ ఆధిపత్యం ఉండే రాజ్యంగా వెలుస్తుందని అతను ప్రచారం చేయడం జరిగింది. హిట్లర్ 1938లో జర్మనీ సైన్యాలను ఆస్ట్రియాను ఆక్రమించి జర్మనీలో కలిపేశాయి. అలాగే 1937లో చెకోస్లోవియా ప్రాంతాన్ని ఆక్రమిస్తే సుడెటెన్ ల్యాండ్ ఆక్రమణపై దృష్టి పెట్టడం జరిగింది. అయితే అగ్రరాజ్యాలు మ్యూనిక్ ఒప్పందాన్ని కుదిర్చాయి. అయితే ఈ మ్యూనిక్ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించి చెకోస్లోవియాను ఆక్రమించడం జరిగింది. అలాగే
1939 ఆ ప్రాంతంలో వర్సైల్ సంధి పూర్తిగా ఉల్లంఘనలు చేయడం జరిగింది. ఇలా ఒక్కొక్కటి ఆస్ట్రియా ఆక్రమణ, చెకోస్లోవియా ఆక్రమణ, డాంజింగ్ పట్టణాన్ని ఆక్రమించడం, అలాగే స్పెయిన్ అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవడం, రోమ్, బెర్లిన్, టోక్యో కూటమిని ఏర్పాటు చేయడం, ఇవన్నీ నాజీ పార్టీ విదేశాంగ విధానంలో కీలకమైన పరిణామాలుగా చెప్పవచ్చు. హిట్లర్ అనుసరించిన దురాక్రమణ విధానాలకు ఇది పరాకాష్ఠగా చెప్పవచ్చు. అయితే నాటి అగ్రరాజ్యాలు బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు హిట్లర్ ఆక్రమణలు చూస్తున్నాయి. ఆస్ట్రియా ఆక్రమణప్పుడు, అలాగే చెకోస్లోవియాలో సుడెటన్ ల్యాండ్ ఆక్రమించినప్పుడు, డాంజింగ్ ఆక్రమణ జరిగినప్పుడు అవి తృప్తిపరిచే విధానాన్ని అవలంబించాయి. హిట్లర్ దురాక్రమణలకు అవకాశాలు ఇచ్చాయి. ఒకవేళ వాటిని నిరోధిస్తే ప్రపంచ యుద్ధం కారణమవుతుందేమో అని అవి భయభ్రాంతులకు లోనయ్యాయి. ఈ తృప్తిపరిచే విధానానికి హిట్లర్ తన ఆక్రమణలకు పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగిందని భావించడం జరిగింది. తనతో పాటు భావ స్వారూప్యం ఉన్న ఇటలీ ఫాసిజం నేత ముసోలినీతో, అలాగే జపాన్ సైనిక నేతలతో ఓ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. అదే రోమ్, బెర్లిన్, టోక్యో కూటమి. ఇవి అక్షరాజ్య కూటమిగా రెండవ ప్రపంచ యుద్ధంలో కీలక పాత్రను పోషించాయి. అదేవిధంగా 1939 సెప్టెంబర్ 1న పోలాండ్పై హిట్లర్ దాడి చేయడం జరిగింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమైంది. ఎప్పుడైతే హిట్లర్ పోలాండ్పై దాడి చేశాడో బ్రిటన్ జర్మనీపై యుద్ధం ప్రకటించింది. ఇలా జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధానికి ఆరంభం పలికింది. ఇలా రెండవ ప్రపంచ యుద్ధంలో డెన్మార్క్పై దాడిని, బెల్జియంపై దాడిని, ఫ్రాన్స్పై దాడులను ఆరంభంలో చాలా చురుకుగా నిర్వహించాడు. ఇలా బెల్జియం, ఫ్రాన్స్, డెన్మార్క్ను ఆక్రమించిన తర్వాత హిట్లర్కు ఒక రకమైన విజయాలు పూర్తి స్థాయిలో లభించాయి. అయితే బ్రిటన్పై కూడా దండయాత్ర చేశాడు. ఆఫ్రికాలో ఇటలీ ప్రాంతాలు మద్దతుగా అతను యుద్ధాలు నిర్వహించడం జరిగింది. అయితే రష్యాపై దండయాత్ర చేయడంతో జర్మనీ పరాజయాలు ఆరంభమయ్యాయి. అలాగే అమెరికాపై కూడా యుద్ధం ప్రకటించడం జరిగింది. ఈ విధంగా అక్షరాజ్యాల కూటమి ఓటమి దిశగా ప్రయాణం చేశాయి. జపాన్ లొంగిపోవడం జరిగింది. అలాగే ఇటలీ ఫాసిస్ట్ పార్టీ నేత ముస్సోలిని పరాజయాలు ఎదుర్కోవడం జరిగింది. మిత్రరాజ్యాల గెలుపు పూర్తి స్థాయిలో అందుకోవడంతో జర్మనీలో హిట్లర్ అధికారం పతనం కాసాగింది. 1945 ఏప్రిల్ 30వ తేదీ హిట్లర్ ఆత్మహత్య చేసుకోవడంతో హిట్లర్, నాజీ పార్టీ అధికారము, వాటి యొక్క పరిణామాలు జర్మనీలో అంతమయ్యాయి. ఈ విధంగా ఎన్నో కోట్ల మంది ప్రజల మరణ హోమానికి కారణమైన రెండవ ప్రపంచ యుద్ధానికి ఆరంభం అడాల్ఫ్ హిట్లర్ కావడం చరిత్రలో కీలక పరిణామం. ఈ అడాల్ఫ్ హిట్లర్ నాజీ పార్టీ, దాని యొక్క ఉన్నతి, పతనం, అలాగే నాజీ పార్టీ సిద్ధాంతాలు, అడాల్ఫ్ హిట్లర్ యొక్క అధికారం కైవసం చేసుకోవడం, అడాల్ఫ్ హిట్లర్ ఉన్నతి, పతనం అంశాలను ఈ సెషన్లో మనం చర్చించుకుందాం. ఇలా జర్మనీలో నాజిజం ఆవిర్భావానికి మొదటి ప్రపంచ యుద్ధం కారణం వర్సైల్ సంధి, అవమానకర షరతులు జర్మనీ పట్ల, వైమర్ రిపబ్లిక్ జర్మనీలో వైఫల్యం చెందడం, జర్మనీ దేశ ఆర్థిక పరిస్థితులు, తత్వవేత్తల బోధనలు, జర్మనీ రాజకీయ పరిస్థితులు, యూదులపై వ్యతిరేకత అంశాలు, జర్మన్ల జాత్యహంకారం, హిట్లర్ వ్యక్తిత్వ అంశాలు జర్మనీలో నాజిజం ఆవిర్భవించి పోషించడానికి, వృద్ధి చెందడానికి కారణమయ్యాయి. ఇక నాజిజం సిద్ధాంతాల విషయానికి వస్తే వ్యక్తి కంటే రాజ్యం ముఖ్యము, ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మూలన, ఏకపక్ష నాజీ పార్టీ నియంతృత్వము, వ్యక్తిగత ఆస్తి అనుమతి, జర్మనీ స్వయం సమృద్ధి, వర్సైల్ సంధి నష్టాలు భర్తీ చేయడం, తీవ్ర జాతీయతావాదం ప్రచారం చేయడం, అహింస, శాంతి సిద్ధాంతాల్లో అపనమ్మకం ఉండడం, జర్మనీ సైనికంగా శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడం, స్త్రీలు రాజకీయాల్లో పాల్గొనకుండా వీరోచిత సంతానాన్ని ఇచ్చే మాతృమూర్తులుగా భావించడం, ఇవి నాజిజం సిద్ధాంతాలుగా చెప్పవచ్చు. ఇంకా అడాల్ఫ్ హిట్లర్ ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి సామాన్యుడు అసామాన్యుడుగా జర్మనీ నియంతృత్వ నేతగా ఎదగడం కీలక పరిణామంగా మనం చెప్పవచ్చు. ఈ జర్మనీ అధికారంలోకి వచ్చిన హిట్లర్ ఏ విధంగా అతని పాలనా విధానాలు ఉన్నాయి, వాటి యొక్క విశేషాలను మనం చర్చించుకోవడం జరిగింది. నాజీ పార్టీ హిట్లర్ నాయకత్వంలో ఎలాంటి
సంస్కరణలు తీసుకొచ్చింది. నిరంకుశ పాలన నియంతృత్వ పాలనకు ఏ విధంగా దారితీసింది, అది జర్మనీని ఏ విధంగా స్వయం సమృద్ధి సాధించేటట్లు చేసింది చర్చించుకుందాం. అలాగే హిట్లర్ యొక్క విదేశాంగ విధానం వల్ల జర్మనీ యుద్ధాల్లో పాలు పంచుకోవడం, అది రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీయడం, మిత్రరాజ్యాల విజయము, అక్షరరాజ్యాల ఓటమి తదితర పరిస్థితుల్లో హిట్లర్ యొక్క పతనం అంశాలను చర్చించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వ్యూయర్స్.